14న భూభారతి పోర్టల్ ప్రారంభం. ఈ భూములేమో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ భూములు ఏమిటో 75 సంవత్సరాల ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా నిర్ధారణ చేయలేకపోయింది. అసలు ఒక ఎంత భూమి ఉందో అంత భూమి కొలిచి ప్రతిదీ లావాదేవీ ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ వివాదాస్పద భూములు పక్కన పెడితే ప్రతిదీ 90-100 ఎకరాలు ఉందంటే ఒక ఊర్లో 1000 ఎకరాలు ఉందంటే 1000 వివాదాస్పదం కాదు. ప్రైవేటు పట్టాలు కూడా ఇవాళ ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? ఈ అంశాలపైన స్పష్టమైనటువంటి ఎందుకు గెట్లు చేయలేకపోతున్నారు, ఎందుకు స్పష్టంగా ఇవి చేయలేకపోతున్నారు? వాళ్ళ కేంద్రం మీద కొత్త ప్రభుత్వం తెచ్చి పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారు శాటిలైట్కి సంబంధించినటువంటి భూములతోటి. దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ధరణి అన్నారు, అంతకుముందు 6 చట్టం అన్నారు, అంతకుముందు పహానీలు అన్నారు, అంతకుముందు సర్ఫేకా ఇంకేమో కొత్త చట్టాలు తెస్తారు. అసలు మనుషులకు సంబంధించినటువంటి, ఎందుకంటే భూమి ఉంటేనే భుక్తి, భూమి ఉంటేనే విలువ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రజలకి.